లాస్ట్ ఎపిసోడ్లో శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన నీతి సూత్రాలను చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్లో మరికొన్ని అద్భుత కథలను చూద్దాం. ఒక బలవంతుడితో బలహీనుడు స్నేహం చేయవచ్చా? అలాగే శత్రువు శరణు కోరి వస్తే స్నేహం చేయవచ్చా? ఆ స్నేహం శాశ్వతంగా ఉంటుందా అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్పిన కథ ఈ కాలంలో అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప నీతి కథ. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద ఫలిత అనే ఒక ఎలుక నివసించేది. ఆ చెట్టు మీద రోజెస అనే పిల్లి కూడా నివసిస్తోంది. పిల్లి ఎలుక బద్ధ శత్రువులని తెలిసిందే. ఒక బోయేవాడు ప్రతిరోజు రాత్రి ఆ చెట్టు కింద వల పెట్టేవాడు. ఉదయం వచ్చి ఆ వలలో పడిన పక్షులను తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు వలలో చెట్టు మీద ఉండే పిల్లి అనుకోకుండా చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుంది కాబట్టి అప్పటి వరకు దాక్కునే ఎలుక నిర్భయంగా బయటకు వచ్చి ఆహారం వెతుక్కుంటోంది. అయితే దూరంగా ఉన్న ముంగీసను గుడ్లగూబను చూసి ఎలుక భయపడింది. ముంగీస కూడా ఎలుకను చంపేస్తుంది. అందుకే ఆ ఎలుకకి ఒక ఆలోచన వచ్చింది. వలలో చిక్కుకున్న పిల్లి దగ్గరకు వెళ్ళింది. ఓ పిల్లి, నేను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాను. నువ్వు ఆ గుడ్లగూబ ముంగీసల నుంచి నన్ను కాపాడు అని ఎలుక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందానికి పిల్లి అంగీకరించింది. ఎలుక వలలో ఉన్న పిల్లి పక్కన చేరింది. ఆ పిల్లికి భయపడి ముంగీస గుడ్లగూబ పారిపోయాయి. తెల్లారాక బోయవాణ్ణి దూరం నుంచి గమనించిన ఎలుక వల తాళ్లను కొరికి పిల్లిని రక్షించింది. బోయేవాడికి భయపడి పిల్లి చెట్టు ఎక్కింది. ఎలుక ఒక కలుగులో దూరి చూస్తోంది. వలలో ఏమీ పడలేదన్న నిరాశలో బోయేవాడు వెళ్ళిపోయాడు. పిల్లి ధైర్యంగా కిందకు వచ్చి ఎలుకతో ఇలా అంది. మిత్రమా, నేను నిన్ను కాపాడాను కదా, అయినా నువ్వు నన్ను నమ్మలేదా? మనిద్దరం ఇప్పుడు స్నేహితులము అంది. అప్పుడు ఎలుక ఇలా అంది. మార్జాలమా, ఒక మిత్రుడు శత్రువుగా మారొచ్చు. శత్రువు అవసరాన్ని బట్టి మిత్రుడవుతాడు. ఆ స్నేహంలో నిజం ఉండే అవకాశాలు చాలా తక్కువ. కనుక ఎవరు ఎప్పుడు మిత్రుడవుతాడో ఎప్పుడు శత్రువు అవుతాడో తెలుసుకోవడం చాలా కష్టం. నువ్వు నాకు సాయం చేశావు, నేను నీకు తిరిగి సాయం చేశాను. అక్కడితో అయిపోయింది. బలవంతులతో అవసరార్థం మాత్రమే స్నేహం చేయాలి. పని పూర్తయ్యాక బలవంతులు లేదా శత్రువులతో స్నేహం చేస్తే ఎప్పటికైనా ఆపదలు తప్పవు అని ఎలుక గొప్ప ధర్మసూత్రాన్ని చెప్పింది. ఇది మనందరికీ వర్తిస్తుంది. అవసరానికి మనకన్నా బలవంతులు పై అధికారులు పని చేయించుకొని అప్పటికప్పుడు స్నేహం నటిస్తుంటారు. ఆ స్నేహంలో అవసరం ఉంటుంది కానీ నిజాయితీ ఉండదు. మన అవసరానికి వారు ఉపయోగపడే అవకాశాలు తక్కువ. కనుక జాగ్రత్తగా ఉండాలన్నదే ఎలుక చెప్పిన మాటల్లో అర్థం. అయితే అవసరాలున్నప్పుడు బలవంతుడు లేదా శత్రువు ఒకరికొకరు సహాయం తీసుకోవడంలో తప్పులేదని, కానీ పని ముగిశాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళటమే మంచిదని ఎలుక పిల్లికి చెప్పింది. ఇంకా ఎలుక పిల్లికి ఇలా చెప్పింది. నన్ను నువ్వు చంపి తింటావు. ఇది నీకు పుట్టుకతో వచ్చిన లక్షణం. ఏదో ఒక సమయంలో నీకు ఆకలి వేసినప్పుడు నన్ను చంపేస్తావు. నువ్వు విడిచినా నీ కుమారులో బంధువులో ఎవరో ఒకరు నన్ను చంపి ఆకలి తీర్చుకుంటారు. బలవంతుడైన శత్రువుతో అవసరార్థం చేసే స్నేహాన్ని వెంటనే విడిచిపెట్టాలని శుక్రనీతి చెప్తోంది. అలా విడవకపోతే ఎప్పటికైనా ఆ శత్రువు వల్ల ప్రమాదమే కాదు, ఆ శత్రువు కుటుంబం వల్ల కూడా ఆపద కలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంత గొప్ప సహాయం చేసినా సరే ఏదో ఆశించే శత్రువు సహాయం చేస్తాడు. కనుక శత్రువుని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. కానీ వారికి అనుమానం రాకుండా వారిని పూర్తిగా నమ్మినట్లు నటించాలి అని ఎలుక ఒక గొప్ప నీతి సూత్రాన్ని పిల్లికి చెప్పింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని చెప్పేందుకు ఇంతకన్నా గొప్ప కథ ఏముంటుంది? ఇలాంటివే కదా పిల్లలకు చెప్పాలి. వారి జీవితాలకు ఉపయోగపడేవి ఇవే. ఈ కథను ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు. శత్రువు బలవంతుడైతే అంతగా బలం లేని రాజు ఆ శత్రువుతో తాత్కాలిక స్నేహం చేయాలి. ఒకరికొకరు సాయం చేసుకున్నాక ఆ శత్రువుతో స్నేహాన్ని వదిలేయాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఎవరితో ఎలా ఉండాలో భీష్ముడు చెప్పాడు. మరి ఎలాంటి వారితో స్నేహం చేస్తే జీవితం హాయిగా ఉంటుంది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు మరో కథను చెప్పాడు. బ్రహ్మదత్త అనే రాజు ఒక చిలుకను పెంచాడు. దానితో స్నేహం పెంచుకున్నాడు. ఆ చిలుకకు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లతో రాజకుమారుడు ఆడుకునేవాడు. ఆ చిలుక తన పిల్లతో సమానంగా ఆ రాజకుమారుణ్ణి కూడా చూసేది. ఒకరోజు చిలుక బయటకు విహారానికి వెళ్లిన సమయంలో రాజకుమారుడు ఆ చిలుక పిల్లను చంపేశాడు. తిరిగి వచ్చిన చిలుక తన బిడ్డను చూసి దుఃఖించింది.
రాజకుమారులకు జాలి లేనప్పుడు తనకు మాత్రం ఎందుకుండాలి అని ఆ చిలుక అనుకుంది. తన గోళ్లతో రాజకుమారుడి కళ్లను పొడిచేసి అతన్ని అంధుణ్ణి చేసింది. నా బిడ్డను చంపినందుకు నీ బిడ్డ కళ్ళు పొడిచానని రాజుకి చిలుక చెప్పింది. ఇప్పుడు నా మీద నీ కోపం ఉంటుంది కాబట్టి నీతో స్నేహం చేయడం ప్రమాదం, కనుక నేను వెళ్ళిపోతానని చిలుక రాజుకు చెప్పింది. కానీ నాకేమీ కోపం లేదు, ఎప్పటిలాగే స్నేహం చేద్దామని రాజు చిలుకతో అన్నాడు. అప్పుడు చిలుక రాజుతో ఇలా అంది, రాజా, నువ్వెంత చెప్పినా నీ కొడుక్కి హాని చేసిన నాపై లోపల కోపం ఉండి తీరుతుంది. పైకి మంచి మాటలు చెప్పినా ఆ కోపం ఏమీ పోదు. చివరికి నీ కోపం వల్ల నాకు కీడు ఎప్పటికైనా తప్పదు. ఒకసారి స్నేహం చెడిపోయాక ఆ స్నేహం ఇక అతకడం అసంభవం అని ఆ చిలుక రాజుకు చెప్పింది. ఇది మనకు వర్తిస్తుంది. స్నేహాలు చెడిపోయాక మళ్ళీ ఆ పాత స్నేహం ఉండడం చాలా కష్టం. పైకి బాగానే మాట్లాడుకుంటాం, అదేదీ నిజం కాదు. ఇక ఆ స్నేహం శత్రుత్వంగా మారకముందే దూరంగా ఉండడమే మంచిది. వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఇంకా ఆ చిలుక రాజుకి ఇలా చెప్పింది, రాజా, పగ 5 రకాలు. ఇంకొకరి భూములను బలవంతంగా ఆక్రమించుకోవడం వల్ల గాని, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల వల్ల గాని, ఆడవాళ్లు మాటామాట అనుకోవడం వల్ల గాని, ఒకరి వల్ల మరచిపోలేని ఆపద కలగడం వలన, స్నేహం శత్రుత్వంగా మారిన సమయంలో గాని పుట్టే పగ చల్లారదు. ఒకసారి పుట్టిన పగ నివురుగప్పిన నిప్పులా అలాగే రగులుతూనే ఉంటుంది. బయటకు మంచి మాటలు చెప్తున్నా అవేవి నిజాలు కావు. వాటిని నమ్మితే వినాశనం తప్పదు. ఒకసారి పగ పుట్టాక తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, కన్న బిడ్డలైనా, ప్రాణ స్నేహితులైనా ఎవ్వరినీ అసలు నమ్మకూడదు. అప్రమత్తంగానే ఉండాలి. కనుక మీ బిడ్డ కళ్ళు నేను పొడిచాను గనుక నా మీద మీకు పగే ఉంటుంది, కానీ స్నేహం ఉండదు. అందువల్ల మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా స్నేహం కొనసాగించలేను అని చిలుక రాజుకి స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. ప్రస్తుతం మనం వినే నేరాల్లో చాలా వాటికి పైన చిలుక చెప్పినవే కారణాలని గమనించవచ్చు. అందుకే ఎవరితోనూ శత్రుత్వమే పెట్టుకోవద్దు, అలా ప్రవర్తించవద్దు కూడా. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో శత్రుత్వం ఏర్పడితే ఆ కుటుంబంతో అంటి ముట్టనట్టుగా ఉండడమే మంచిదని చిలుక చెప్పిన మాటల్లో అర్థం. ముఖ్యంగా రాజు అనే శక్తివంతమైన అధికారంలో ఉన్నవారు తన వారిని గాని, మిత్రులను గాని, ప్రజలను గాని అతిగా నమ్మకూడదు. వారు చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకోకూడదని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ ద్వారా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని వదిలించుకోవాలి అన్న సూత్రాన్ని భీష్ముడు ఎంతో చక్కగా చెప్పాడు. ఇప్పటికీ మన జీవితాలకు పనికి వచ్చే గొప్ప సిద్ధాంతాలివి. హ్యూమన్ సైకాలజీని శాంతి పర్వం, భగవద్గీతల కన్నా గొప్పగా ఇంకేవీ చెప్పలేవు. అందుకే ఎలా బతకాలో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మహాభారతంలో శాంతి పర్వం చదవాలి. అసలు పాపాలు ఎందుకు చేస్తాం? పాపం అనేది మనసులో ఎక్కడి నుంచి పుడుతుంది అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, అన్ని పాపాల మూలం లోభం. ఈ లోభానికి కారణాలు చాలా ఉన్నాయి. అవి కోరికలు, కామవాంఛలు, కోపం, అసూయ, ద్రోహం చేయాలన్న ఆలోచన, పరస్త్రీ వ్యామోహం, అత్యాశ, సిగ్గులేనితనం, ఓర్పు లేకపోవడం. ఇవన్నీ మనలో లోభాన్ని నింపుతాయి. ఈ లోభం వల్లే నేరాలు పుడతాయి. ఈ లోభానికి దూరంగా ఉండడమే అసలైన వ్యక్తిత్వం. కనుక ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు గాని చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని భీష్ముడు ధర్మరాజుకి లోభం గురించి చెప్పాడు. ముఖ్యంగా కోరికలను తగ్గించుకోమన్నాడు. కోరికలు మన స్థాయి దాటినప్పుడు తప్పు చేసైనా ఆ కోరిక తీర్చుకోవాలన్న దురాశ పుడుతుందని భీష్ముడు చెప్పాడు. మరి ఈ లోభానికి కారణం అజ్ఞానమే కదా. ఆ అజ్ఞానం ఎలా వస్తుంది? దానికి పరిష్కారం ఏమిటని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. లోభం ఉంటే ఎంత చదువుకున్నవారు అజ్ఞానులే అవుతారని చెప్పాడు భీష్ముడు. లోభమే అజ్ఞానానికి తల్లి అన్నాడు. అజ్ఞానమే అన్ని ఆపదలకు మూలం. లోభం వదిలితే అజ్ఞానం కూడా పారిపోతుందని భీష్ముడు గొప్ప సత్యాన్ని ధర్మరాజుకు చెప్పాడు. ధర్మాలన్నింటికీ మూలం ఇంద్రియ నిగ్రహం. మనసు అదుపులో ఉంటే ఏ తప్పు జరగదని భీష్ముడు చెప్పాడు. మనసు అదుపులో ఉండాలంటే తపస్సు తప్ప వేరే మార్గం లేదన్నాడు. ఎవరి స్థాయిలో వారు తపస్సు చేయవచ్చు. ఆహార నియమాలు, నియమ నిబద్ధతలతో ఉండే దినచర్య తపస్సుతో సమానం. దానివల్ల మనలో ఉన్న రజో తమో గుణాలు అదుపులో ఉంటాయి. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది మనసుకు తెలుస్తుంది.
వ్యక్తిత్వం అంటేనే అదే అని భీష్ముడు చెప్పాడు. సత్యవ్రతం అన్నిటికన్నా గొప్పదన్నాడు భీష్ముడు. సత్యవ్రతం అంటే అన్ని ప్రాణులను సమానంగా చూడటం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ధైర్యం, నిజాయితీ కలిగి ఉండడం, లేని వారికి దానం చేయడం, ఈర్ష్య, ద్వేషం లాంటి రోగాలు లేకపోవడం, అహింస, ఇవన్నీ సత్వగుణాలు. వీటిని పాటించేవారే సత్యవ్రతులన్నాడు భీష్ముడు. అన్ని యజ్ఞాలు యాగాల కన్నా సత్యవ్రతమే గొప్పదన్నాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అసలు అవి ఎలా పుడతాయో చెప్పాలని, వాటిని జయించే మార్గాన్ని చెప్పాలని భీష్ముడిని ధర్మరాజు అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు: మనసులో కలిగే భావాల నుంచే కామం పుడుతుంది. కామం అంటే అర్థం కోరిక. అన్ని రకాల కోరికలు కామాలే. కోరిక మంచి చేస్తుందా నాశనం చేస్తుందా అని తెలుసుకునే జ్ఞానం ఉన్న వారిని కామం ఏమీ చేయలేదు. ఇక ఎవరైనా మన పట్ల ప్రవర్తించే తీరుకి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని ప్రదర్శిస్తే దారుణమైన పరిణామాలకు దారితీయొచ్చు, జీవితాలే నాశనమైపోవచ్చు. కానీ కోపం వచ్చిన సమయంలో కూడా ఆ క్షణాన ఓర్పుగా అదుపులో ఉండేవారు, కోపాన్ని విడిచిపెట్టిన వారు మహర్షులతో సమానమన్నాడు భీష్ముడు. మన శరీరంతో పాటు ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం కాని దానికోసం ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం అనవసరమని ఎవరైతే అనుకుంటారో వారికి లోభం లేదని అర్థం. ఏదీ శాశ్వతం కాదు అని దృఢంగా అనుకుంటే లోభం మాయమవుతుంది. ధర్మంగా ప్రవర్తించే వాడికి మోహం ఉండదు. కష్టాన్ని నష్టాన్ని ఒకలాగే తీసుకుంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందరితో కలిసిపోయి అందరినీ తన బంధువులుగా భావించే కొందరుంటారు. వారికి ఎవరిపైనా మోహం ఉండదు. మోహం లేని వారిలో మదం కూడా ఉండదు. కోరిక, కోపం, మోహం, లోభం, ఈ 4 లేని వారిలో మదం ఉండదు. మదం అంటే నన్ను మించిన వాడు లేడనే గర్వం. కొంతమంది నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటారు. వారు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అందుకు కారణం మదం. ఈ మదానికి తమ్ముడు మత్సరం. గర్వంతో కొందరు అందరినీ చులకన చేసి చూస్తుంటారు. వారిని అవమానించి పైశాచిక ఆనందం పొందుతారు. అదే మత్సరం. దీన్నే కండకావరం అంటుంటారు. ఇలా అరిషడ్వర్గాల్లో ఒకదానితో ఒకటి అన్నీ లింక్ అయి ఉంటాయి. వీటిని జయించాలంటే మనలో సత్వగుణం పెరగాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ధృతరాష్ట్రుల్లో ఈ 6 గుణాలు పూర్తిగా ఉన్నాయని, వాటిని నియంత్రించకపోవడం వల్లే నాశనమయ్యాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇంకా భీష్ముడు ఇలా చెప్పాడు: ఒకరిని హింసించేవాడెవరైనా సరే హీనమైన వాడు. నలుగురికి పెట్టి తినేవాడు గొప్పవాడు. తనకు తన కుటుంబానికి 3 సంవత్సరాలకు సరిపడా ధనాన్ని సేకరించేవాడు ఉత్తమ గృహస్థు అని చెప్పాడు. అంటే ధర్మ మార్గంలో ధనం సంపాదించి తన కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకోవడం కూడా ఉత్తమ ధర్మాల్లో ఒకటని, అందుకు 3 ఏళ్లకు సరిపడా ధనాన్ని 1 ఏడాదిలోనే ధర్మ మార్గంలో సంపాదించాలని భీష్ముడు చెప్పాడు. ఒక మంచివాడు చెడ్డవాడితో కొంత దూరం ప్రయాణించినా, ఆ చెడ్డవాడితో కలిసి కూర్చున్నా, అతనితో భోంచేసినా, తిరిగినా ఆ మంచివాడిని కూడా సమాజం చెడ్డవాడిగానే చూస్తుంది. అబద్ధం చెప్పడం మహాపాపమే అయినా ఆడవారి విషయంలో, వివాహ సమయంలో, పరిహాసం చేసే సమయాల్లో, మరణ వార్త చెప్పడంలో, ధనం, మానం, ప్రాణాల రక్షణ కోసం అబద్ధం ఆడవచ్చు. తప్పు లేదని భీష్ముడు చెప్పాడు. ఒక అమాయకుడి మీద నింద వేసినవాడు దారుణమైన భవిష్యత్తును చూస్తాడని చెప్పాడు. ఇలా భీష్ముడు ఎన్నో మంచి విషయాలను ధర్మరాజుకు చెప్పాడు. అప్పటికి ధర్మరాజు పశ్చాత్తాప భావంలోనే ఉన్నాడు. యుద్ధంలో తన వారిని చంపానన్న అపరాధ భావనలో ఉన్నాడు. అది చూసిన భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన గొప్ప ధర్మమే అనుశాసనిక పర్వంగా ప్రఖ్యాతి చెందింది. మహాభారతంలో ఇది 13వ పర్వం. ఈ అనుశాసనిక పర్వంలో భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ప్రపంచానికి అందించాడు. శాంతి పర్వంలాగే ఈ పర్వంలోనూ మంచి మంచి కథలుంటాయి. మరి ఈ అనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్పిన అద్భుతమైన విషయాల్లో ముఖ్యమైన వాటిని చెప్పుకుందాం. ఎంతో మంది బంధువులను యుద్ధంలో వధించిన కారణంగా ధర్మరాజు బాధపడ్డాడు. ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నానని భీష్ముడికి చెప్పాడు. వారి చావులకు తానే కారణమని అనుకుంటున్న ధర్మరాజుకి భీష్ముడు ఒక మంచి కథ చెప్పాడు. ఎవరి దుర్గతికైనా కారణం ఏంటన్నది ఈ కథ చెప్తుంది. ఒక ఊరిలో గౌతమి అనే వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకున్నాడు. అతడు ఒకరోజు పాము కరిచి చనిపోయాడు. కొడుకు చనిపోయాడని ఆమె దుఃఖంలో మునిగిపోయింది. ఆమెకు సహాయం చేసే ఒక బోయేవాడు
ఆ కుర్రాణ్ణి కరిచిన పామును పట్టి తెచ్చాడు. నీ కుమారుణ్ణి చంపిన పాము ఇదే, దీన్నిప్పుడే చంపేస్తానని బోయేవాడన్నాడు. కాని ఆ తల్లి మాత్రం ఈ పామును ఏమీ చేయవద్దని చెప్పింది. విధివశాత్తు తన కుమారుడు చనిపోయాడని, ఇందులో ఆ పాము తప్పేమీ లేదని ఆమె చెప్పింది. కాని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి కదా అన్నాడు బోయేవాడు. పైగా ఈ పామును వదిలేస్తే మరొకరిని కాటేస్తుంది, కనుక ఇలాంటి విష సర్పాలను చంపినా తప్పులేదన్నాడు బోయేవాడు. ఇదంతా వింటున్న ఆ పాము ఇలా చెప్పింది. ఆ పిల్లాడి మరణంలో తన తప్పు లేదని, అతని మీద తనకేమీ ద్వేషం లేదని, అతని మరణానికి కారణం మృత్యుదేవత అని పాము చెప్పింది. ఆ మాట విన్న మృత్యుదేవత అక్కడ ప్రత్యక్షమైంది. ఈ పాము తప్పేమీ లేదని, ఆ పిల్లాడి కాలం తీరిపోయింది కాబట్టి ఈ పామే మృత్యువై కాటేసిందని చెప్పింది మృత్యుదేవత. అయితే ఇందులో తన తప్పు కూడా ఏమీ లేదని, తాను యముడు చెప్పినట్లు చేసే సేవకుండని మృత్యుదేవత కూడా వివరణ ఇచ్చింది. ఇంతలో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మరణానికి కారణం ఎవరు అనేది ధర్మ సందేహం, అది నేను తీరుస్తానన్నాడు. ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మల ఫలం అని చెప్పాడు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని ఇతని మరణానికి కారణం కాదన్నాడు. మనిషి చేసిన పనుల ఫలితంగానే పుట్టుక, మరణం, సుఖదుఖాలు కలుగుతాయని, వాటిని ఎవరూ తప్పించుకోలేరని చెప్పాడు యముడు. దేవుడైనా కర్మఫలం అనుభవించి తీరాల్సిందేనన్నాడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందేనని చెప్పాడు. ఆయన మరణించడం, ఈమె బాధపడటం రెండూ వారు చేసిన కర్మఫలాలే అన్నాడు. అప్పుడు ఆ బోయేవాడు ఆ పామును విడిచిపెట్టాడు. అందువల్ల యుద్ధంలో విధిరాత వల్ల వారంతా మరణించారని, నీ తప్పేమీ లేదని భీష్ముడు ధర్మరాజుకి ఈ కథ రూపంలో చెప్పాడు. మంచి చేసిన వారి మంచి, చెడు చేసిన వారి చెడుని, ఎవరి పనులకు తగ్గ ఫలితాలు వారు అనుభవిస్తారని భీష్ముడు చెప్పాడు. స్త్రీ పురుషులు దాంపత్య జీవితంలో ఎక్కువగా ఆనందించేది స్త్రీయా పురుషుడా అని విచిత్రమైన ప్రశ్న అడిగాడు ధర్మరాజు. భీష్ముడు బ్రహ్మచారి గదా, అందుకే తాను విన్న ఒక కథ చెప్తానన్నాడు. ఒకప్పుడు భంగాస్వన అనే రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. ఒక పండితుడు చెప్పాడని ఆ రాజు ఒక యజ్ఞం చేసి 100 మంది కుమారులను పొందాడు. అయితే ఆ యజ్ఞానికి ఇంద్రుడి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ భంగాస్వన రాజు ఇంద్రుడి అనుమతి తీసుకోలేదు. అందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. ఆ రాజుని స్త్రీగా మార్చేశాడు. అయ్యో, స్త్రీగా మారిపోయాను, ఇప్పుడేం చేయాలి అని ఆ రాజు బాధపడ్డాడు. స్త్రీగా మారిన ఆ రాజుకి తన రాజధానికి వెళ్ళి భార్యా పిల్లలకు, ప్రజలకు ముఖం ఎలా చూపించాలో అర్థం కాలేదు. చివరికి రహస్యంగా రాజధానికి వెళ్ళి మంత్రులను పిలిచి జరిగిన విషయం చెప్పాడు. తన పెద్ద కుమారుడికి పట్టాభిషేకం చేసి స్త్రీగా మారిన ఆ రాజు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఒక ముని స్త్రీగా మారిన ఆ రాజుని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ మునికి స్త్రీగా మారిన భగాస్వనకు 100 మంది కుమారులు జన్మించారు. భగాస్వన జీవితాన్ని చూసిన ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. అజ్ఞానంతో ఆనాడు నీ అనుమతి లేకుండా యజ్ఞం చేసినందుకు క్షమించాలని భగాస్వన కోరాడు. అప్పుడు ఇంద్రుడు క్షమించాడు. అలాగే ఆ రాజుకి పోయిన పురుషత్వాన్ని మళ్లీ ఇస్తానని వరమిచ్చాడు. కాని అందుకు ఆ రాజు అంగీకరించలేదు. తానిలా స్త్రీగానే ఉంటానన్నాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి రాజా, పురుషుడైన నువ్వు స్త్రీగా ఉండిపోవాలని ఎందుకనుకుంటున్నావు అని అడిగాడు. స్త్రీగా ఉన్న భగస్వానుడు సిగ్గుపడి, మహేంద్ర, స్త్రీగా ఉండడంలోనే తనకు అన్ని ఆనందాలున్నాయని, అందుకే ఇలాగే ఉండిపోతానని ఆ రాజు చెప్పాడు. దేవేంద్రుడు నవ్వి ఆ రాజు కోరుకున్నట్టుగా శాశ్వతంగా స్త్రీగానే ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. కనుక ఈ కథను బట్టి దాంపత్య జీవితంలో ఎవరు ఎక్కువగా ఆనందిస్తారో నువ్వే గ్రహించాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అన్నీ దేవుడే చూసుకుంటాడు, మనం నిమిత్త మాత్రులం అంటుంటారు కదా. మరి మానవ ప్రయత్నం గొప్పదా, దైవబలం గొప్పదా, దేన్ని నమ్మాలి అని ధర్మరాజు క్లిష్టమైన సందేహాన్ని భీష్ముడిని అడిగాడు. ఈ రోజుల్లో దేవుడు మీద నమ్మకం, అపనమ్మకం ఉన్న 2 వర్గాలు తెలుసుకోవాల్సిన గొప్ప నీతిని భీష్ముడు చెప్పాడు. ఈ విషయాన్ని గతంలో బ్రహ్మ వశిష్ఠుడికి చెప్పాడని, ఆ వివరాలు ఇప్పుడు చెప్తానని భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు. క్షేత్రము, మానవ ప్రయత్నము, విత్తనము 3 వేరువేరు. ఈ 3 కలిస్తేనే ఫలితం వస్తుంది తప్ప అంతా దేవుడే చూసుకుంటాడని, ఏ పని చేయకుండా కూర్చోవడం మూర్ఖత్వం అవుతుందని చెప్పాడు భీష్ముడు. ఉదాహరణ, భూమిలో విత్తనం వేస్తాం, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. కానీ విత్తనము భూమిలో వేయడానికి మానవ ప్రయత్నము కావాలి కదా. గాల్లోంచి ఎగురుకుంటూ వచ్చి విత్తనాలు భూమిలోకి చేరవు కదా.
పోనీ అలా వచ్చి భూమి మీద విత్తనం ఉన్నంత మాత్రాన అవి మొలకెత్తవు. ఆ విత్తనాన్ని భూమిలో పాతాలి, వాటికి నీరు పొయ్యాలి, సంరక్షణ చేయాలి. అప్పుడే ఆ విత్తనాలు ఫలాలనిస్తాయి. కనుక మానవ ప్రయత్నం లేని చోట దైవం కూడా ఉండదని స్పష్టంగా చెప్పాడు భీష్ముడు. మన ప్రయత్నం మనం చేసినప్పుడు, మన ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పుడు అప్పుడు ఆ దైవం మనకు సహకరించి విజయాన్ని అందిస్తాడని చెప్పాడు. అంటే ప్రయత్నంలోనే భగవంతుడు ఉంటాడు. అంతేగాని ఓ దండం సమర్పించి అంతా నువ్వే చూసుకోవాలంటే అది భక్తి అవదు, మూఢత్వం అవుతుంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. చిన్న నిప్పురవ్వ అయినా గాలి వీస్తేనే అది పెద్ద మంట అవుతుంది. మనం చేసే ప్రయత్నం చిన్నదే అయినా దైవ బలం తోడైతే అది పెద్ద ప్రయత్నంగా మారుతుంది. నమ్మకంగా ఆ భగవంతుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయాలి. నేతితో దీపం పెట్టినప్పుడు నెయ్యి తగ్గిన తర్వాత దీపం కొడిగట్టిపోతుంది. దైవబలం లేకుండా ఏ పని పూర్తి కాదు. ప్రతి ఒక్కరూ నరనారాయణులే. కృష్ణార్జునుల తత్వం ఇదే. అర్జునుడు యుద్ధం అనే ప్రయత్నం చేశాడు. అందుకే అతనికి ఎలాంటి ఆపద రాకుండా కృష్ణుడు అడ్డుగా నిలిచాడు. అలాగే మన ప్రయత్నమే మన యుద్ధం. ఆ యుద్ధంలో ఆటంకాలు తొలగించే శక్తే దైవం. పరశురాముడు, భృగు, బలిచక్రవర్తి వీరంతా గొప్పవాళ్లే. కానీ వారు చేసే పనిలో పవిత్రత లోపించింది. పవిత్రత లేని చోట దైవ బలం కూడా ఉండదు. కనుక వారందరూ అపజయం పొందారు. అందుకే మానవ ప్రయత్నం, దైవ బలం రెండూ ఒకదానితో ఒకటి విడదీయరానివి. అందుకే కష్టే ఫలి అంటారు. ఇది మనందరికీ వర్తించే గొప్ప సిద్ధాంతం. ఇలా భీష్ముడు ధర్మరాజుకి మానవ ప్రయత్నం గొప్పదనాన్ని చెప్పాడు. అలాగే కొన్ని జీవిత సత్యాలను భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఆకలితో ఉన్నవారెవరైనా సరే వారికి మరో ఆలోచన లేకుండా ఆహారం అందించాలని, దీనికి మించిన సేవ లేదన్నాడు. మనం ఎదుటివారికి ఏ వస్తువులు దానం చేస్తామో అంతకు రెట్టింపు లాభం మనకు అవసరమైన సమయాల్లో అనుకోకుండా వస్తాయని, అదే దానం గొప్పదనం అని చెప్పాడు. కొన్ని సమయాల్లో మౌనంగా ఉండాలని చెప్పాడు. మౌనం పాటిస్తే మన జ్ఞానం వృద్ధి చెందుతుంది. మౌనం వల్ల అందరూ మాట్లాడే విషయాలను జాగ్రత్తగా వింటాం. ఉపవాసం చేయడం వల్ల మన శరీరం ఆరోగ్యవంతంగా, మనస్సు నిర్మలంగా ఉంటుంది. కనుక కనీసం వారంలో ఒకరోజైనా ఉపవాసం చేయాలని భీష్ముడు చెప్పాడు. మంచి పనులకు మంచి ఫలితాలు కలిగినట్లే చెడు పనులకు చెడు ఫలితాలు కలుగుతాయి. ముసలితనం వచ్చి పళ్ళు ఊడిపోయి, వెంట్రుకలు రాలిపోయి, చెవులు వినపడక, కళ్ళు కనపడకపోయినా మనిషిలో కోరికలు మాత్రం చావవని, అందుకే వృద్ధాప్యంలో ఉన్నవారు అందరి చీదరింపులకు గురవుతారని భీష్ముడు చెప్పాడు. వానప్రస్థం, సన్యాసాశ్రమ నియమాలు పెట్టింది ఇందుకే అన్నాడు భీష్ముడు. వృద్ధాప్యంలో కోరికలు చంపుకొని అందరికీ దూరంగా ధ్యానంలో ఉంటేనే ఆ వ్యక్తి మీద అందరికీ గౌరవం ఉంటుందని చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్న చాలామంది ఈ కోరికల మీద మోహం విడిచిపెడదామన్న ఆలోచన కూడా రానివ్వరని, అందుకే వారికి ఎప్పటికీ సుఖం అనేది ఉండదని భీష్ముడు స్పష్టంగా చెప్పాడు. కనుక వృద్ధాప్యంలో అందరికీ దూరంగా దైవారాధనలో ఉండాలని ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు. అనుశాసనిక పర్వంలో భీష్ముడు పురాణాల్లో ఉండే విష్ణుతత్వాన్నంతటినీ ధర్మరాజుకు చెప్పాడు. విష్ణువు ఆరాధన గురించి ఈ అనుశాసన పర్వంలో వివరంగా ఉంటుంది. ఇలా చెప్తూనే విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకి బోధించాడు. ధర్మరాజు నుంచి ఆ విష్ణు సహస్రనామం అంతటా ప్రచారమైంది. ఇక అనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ముఖ్యమైన విషయాలు మరికొన్ని తెలుసుకుందాం. రాజ్యపాలన, ప్రజల రక్షణ గురించి భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజుకి మరో సందేహం వచ్చింది. సున్నితమైన వారు స్త్రీలు, వారి రక్షణ కోసం ఎలాంటి నిబంధనలు పాటించాలని భీష్ముణ్ణి అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు. అసలు స్త్రీల సైకాలజీ గురించి భీష్ముడు చెప్పిన వివరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్త్రీలు సున్నితంగా కనిపిస్తారు, కానీ వారు రాక్షసుల కంటే ఎక్కువ మాయలు తెలిసిన వారని భీష్ముడు అన్నాడు. సృష్టి జరిగిన మొదట్లో స్త్రీ పురుషులు ఇద్దరిలో దోషాలు, మాయామర్మం లేకుండా సాధువులుగా వారు జీవించేవారు. అందుకే స్త్రీలకు దైవత్వం లభించింది. స్త్రీలు ఇప్పటికీ దైవంతో సమానమే. అలా స్త్రీలు తమ అద్భుతమైన ప్రవర్తనతో ఎవరూ సాధించలేని దైవత్వం పొందారని దేవతలకు అసూయ కలిగింది. ఇలా స్త్రీలకు దైవత్వం లభిస్తే తమ పరిస్థితి ఏంటని దేవతలు బ్రహ్మను అడిగారు. అప్పుడు దేవతలతో సమానమైన స్థాయి కాకుండా వారి స్థాయిని కాస్త తగ్గించాడు బ్రహ్మ. వారి ఆలోచనల్లో మాయలు, మర్మాలు ఏర్పరిచి స్త్రీల లక్షణాలను మార్చాడు. అలాగే స్త్రీలకు మోహం, కోరికలు ఎక్కువగా ఉండేలా చేశాడు.
ఇలా చేయడం వల్ల స్త్రీలలో మోహం పెరిగి దైవత్వం తగ్గిపోయింది. అలాగే పురుషులు కూడా స్త్రీల కోసం గొడవలు పడి అంతవరకు వారిలో ఉన్న దైవత్వాన్ని కూడా కోల్పోయారు. ఇది చూసి దేవతలు తృప్తి చెందారు. అప్పటినుంచి స్త్రీల ఆలోచనల్లో మాయలు స్థిరపడిపోయాయి. కనుక స్త్రీలు మాయామర్మాలతో ఎదుటివారిని మాయలో పడేస్తారని, అందువల్లే వారి మనసులో ఏముందో, వారు ఏమి ఆలోచిస్తున్నారో గ్రహించడం ఎవరికీ సాధ్యం కాదని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు. అందువల్ల స్త్రీల వ్యవహారంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పాడు. ఇక స్త్రీలను రక్షించే విషయంలో ఎలాంటి ఆలోచన ఉండరాదని అందుకు ఒక కథను భీష్ముడు చెప్పాడు. ఒకప్పుడు దేవశర్మ అనే ముని ఉండేవాడు. అతడి భార్య రుచి గొప్ప సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞం చేసేందుకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు తన శిష్యుడైన విపులుడిని పిలిచాడు. విపుల, నా భార్య అతిలోక సుందరి. ఆమె కోసం ఇంద్రుడు పొంచి ఉన్నాడు. ఇన్నాళ్ళు ఇంద్రుణ్ణి నేను నియంత్రిస్తూ నా భార్యను రక్షిస్తున్నాను. నేనిప్పుడు యాగం చేయడానికి వెళ్ళాలి. కనుక ఇంద్రుడి నుంచి నా భార్యను నువ్వు రక్షించాలని దేవశర్మ తన శిష్యుడైన విపులుడికి బాధ్యత అప్పగించాడు. ఇంద్రుడు మాయావి. ఏ రూపంలో వస్తాడో తెలుసుకోవడం ఎలా అని శిష్యుడైన విపులుడు అడిగాడు. దేవేంద్రుడు ఏ రూపంలోనైనా రావచ్చు, నీవే గ్రహించి అప్రమత్తంగా ఉండాలని దేవశర్మ తన శిష్యుడు విపులుడికి చెప్పి యాగం చేయడానికి వెళ్ళిపోయాడు. విపులుడు గురుపత్నిని జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు. విపులుడికి ఒక ఆలోచన వచ్చింది. తన యోగ శక్తితో గురువుగారి భార్యను ఆవహించాడు. అప్పుడు దేవేంద్రుడు వచ్చినా ఆమెలో ఉన్నది శిష్యుడు కాబట్టి ఏమీ చేయలేడని విపులుడి ఆలోచన. అనుకున్నట్లుగానే ఇంద్రుడు వచ్చాడు. పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకున్నాడు. గురువు భార్య దగ్గరకు వెళ్ళి ఇంద్రుడు తన కోరికను చెప్పాడు. గురుపత్నిలో ఉన్న శిష్యుడి ఆత్మ ఇంద్రుడిపై ఆగ్రహించి శపించేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఘోరంగా శపిస్తానని శిష్యుడు ఇంద్రుణ్ణి హెచ్చరించాడు. తన తపశ్శక్తికి భయపడి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత గురువుగారు ఇంటికి వచ్చారు. తన ఆత్మ గురుపత్నిలో ప్రవేశించిందన్న విషయాన్ని చెబితే గురువుగారేమనుకుంటారో అన్న భయంతో విపులుడు చెప్పలేదు. కాని ఇంద్రుణ్ణి తన యోగశక్తితో ఎలా వెళ్లగొట్టింది ఆ కథంతా చెప్పాడు. దేవశర్మ తన శిష్యుణ్ణి మెచ్చుకున్నాడు. అయితే ఒకరోజు దేవశర్మ విపులుడికి ఒక పని అప్పచెప్పాడు. అలా వెళుతున్న శిష్యుడికి దారిలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన కనిపించింది. ఆ స్త్రీ, నేను తప్పు చేస్తే విపులుడికి నరకల్లో పట్టిన గతే నాకు పడుతుంది అనడం విపులుడు విన్నాడు. మరికొంత దూరం విపులుడు వెళ్లగానే అక్కడ 6 జూదారులు ఆడుతున్నారు. వారు మధ్యలో ఏదో గొడవ జరిగి కొట్టుకుంటున్నారు. వారు కూడా నాదే తప్పైతే విపులుడికి నరకల్లో పట్టిన గతే నాకు పడుతుంది అనడం విపులుడు విన్నాడు. ఈ మాటలు విన్న విపులుడికి తాను చేసిన తప్పు అర్థమైంది. గురువుగారి భార్యలో తన ఆత్మ ప్రవేశించిన విషయం అతనికి చెప్పకపోవడమే తాను చేసిన తప్పని గ్రహించాడు. ఆ విషయాన్ని గురువుగారికి చెప్పేందుకు వెళ్ళాడు. కానీ విపులుడు చేసిన పనిని దివ్యజ్ఞానంతో దేవశర్మ ఎప్పుడో తెలుసుకున్నాడు. దేవశర్మ విపులుడితో ఇలా అన్నాడు. నీకు దారిలో కనిపించిన 2 స్త్రీ పురుషులు పగలు రాత్రి, ఆ 6 జూదర్లు 6 ఋతువులు అని చెప్పాడు. మనం చేసే ప్రతి పనిని రాత్రి పగలు 6 ఋతువులు గమనిస్తూనే ఉంటాయని చెప్పాడు. ఎవరికీ తెలియకుండా మనిషి తప్పు చేయలేడని, అది అసాధ్యమని చెప్పాడు దేవశర్మ. నా భార్యను రక్షించే ఉద్దేశంతోనే నీ ఆత్మ ఆమెలో ప్రవేశించింది. ఒక స్త్రీని రక్షించేందుకు చేసే ఏ పనైనా తప్పు కాదని దేవశర్మ విపులుడికి చెప్పాడు. ఆ స్త్రీని కాపాడిన విధానాన్ని ఎవరికీ చెప్పాల్సిన పని లేదని, అది పాపం కాదని చెప్పాడు. అలా స్త్రీని రక్షించేందుకు ఎలాంటి ఉపాయాన్నైనా పాటించవచ్చని, స్త్రీని రక్షించడం దైవ కార్యంతో సమానమని భీష్ముడు ధర్మరాజుకు చెప్పేందుకు ఈ కథను వివరించాడు. ఈ కథతో పాటు స్త్రీల గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు భీష్ముడు. మగవారిలాగే స్త్రీలలోనూ మంచివారు చెడ్డవారు ఉంటారు. మంచి స్త్రీల వల్లే ధర్మం నిలబడుతుంది. వారే అందరికన్నా ఎక్కువగా ధర్మాన్ని నిలబెడతారని భీష్ముడు చెప్పాడు. ఒక మనిషికి కీర్తి, ధర్మం, సుఖం, పేరు, ప్రతిష్టలు వీటన్నిటికీ కారణం అతని పక్కన ఉండే ఉత్తమ స్త్రీయేనని భీష్ముడు ఖచ్చితంగా చెప్పాడు. అందుకే ప్రతి పురుషుడు స్త్రీని గౌరవించాలని భీష్ముడు చెప్పాడు. వివాహాలు ఎలాంటివి, వాటిలో రకాలేంటని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు ఆ కాలంలో ఉన్న వివాహాల గురించి చెప్పాడు. వధువు తండ్రి మంచి పండితుణ్ణి పిలిచి కన్యను దానం చేయడం ఒక బ్రాహ్మణ వివాహం. ఇక క్షత్రియుల వివాహంలో కన్య స్వయంవరం ద్వారా వరుణ్ణి వరిస్తుంది. ఇక ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆ పురుషుడికి కన్యనిచ్చి వివాహం చేయడం గాంధర్వ వివాహం. అప్పటికే ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఆనాటి రోజుల్లో ప్రేమ వివాహం క్షత్రియ వివాహాల్లో పెద్దలు అంగీకరించిన పెళ్లిళ్లలో ఒకటిగా భీష్ముడు వివరించాడు.
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నప్పుడు వరుడు కట్నం తీసుకుంటే అది అసుర వివాహం అవుతుందని కూడా చెప్పాడు. అంటే ప్రేమ వివాహాల్లో కట్నాలు ఆశించకూడదని భీష్ముడు చెప్పాడు. కన్యను దక్కించుకోవడం కోసం ఆమెకు సంబంధించిన వారిని సంహరించి ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం. అత్యంత దుర్మార్గమైన దుష్ట వివాహం రాక్షస వివాహమని, ఇలాంటి వివాహం మహాపాపమని భీష్ముడు చెప్పాడు. అలా 5 విధానాలైన వివాహాల గురించి చెప్పాడు. వీటిలో 3 వివాహాలు ధర్మబద్ధమైనవి. అసుర రాక్షస వివాహాలు ధర్మసమ్మతాలు కాదని భీష్ముడు చెప్పాడు. అలాగే ఎవరికైనా కుమారుడు తన తర్వాత వారసుడవుతాడు. ఒకవేళ కుమారులు లేకపోతే తమ కుమార్తె కుమారుని అల్లుడు కూతురు సమ్మతితో దత్తత తీసుకోవచ్చు. అలా కుమార్తె కుమారుడు దౌహిత్రుడు అవుతాడు. అతను కూడా పుత్రుడితో సమానమేనని ధర్మం చెప్తోంది. సంతానం లేనివారు ఇతరుల నుంచి దత్తత కార్యక్రమం ద్వారా స్వీకరించిన కుమారుడు కూడా పుత్ర సమానుడే. దత్తత తీసుకున్న పిల్లాణ్ణి దత్రిముడు, దత్తపుత్రుడు, దత్తుడు అని పిలుస్తారు. తల్లిదండ్రులు లేని పిల్లాణ్ణి ప్రేమగా పెంచిన పుత్రుడు కూడా కుమారుడే. అలాంటి పుత్రుణ్ణి కృత్రిముడు అని పిలుస్తారు. భార్య కాకుండా ఇంకొక స్త్రీ వల్ల సంతానం కలిగితే అతను కూడా కుమారుడు వరుసే. అలాంటి కుమారుణ్ణి గూఢజుడు అని పిలుస్తారు. తల్లిదండ్రులు వదిలేసిన పుత్రుణ్ణి అపవిద్ధుడు అని పిలుస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి డబ్బులకు ఆశపడి అమ్మేస్తే అలాంటి పుత్రుణ్ణి క్రీతుడు అంటారు. ఇలా రకరకాల కుమారుల పేర్లను భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇక స్నేహాలు ఎవరితో చేయాలి, ఎలాంటి వారు మంచి స్నేహితులు అని ముఖ్యమైన సందేహాన్ని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు చ్యవన నహుష మహారాజు మధ్య జరిగిన ఒక కథను చెప్పాడు. భృగు వంశంలో జన్మించిన గొప్ప ఋషి చ్యవన. అతడు గొప్ప తాపసి. అతడు ఒకసారి గంగా యమునా సంగమంలో నీటిలో మునిగి తపస్సు చేస్తున్నాడు. అప్పుడు అతన్ని చేపలు చుట్టుముట్టి తాకుతూ తిరుగుతున్నాయి. ఆ చేపల స్పర్శ చ్యవనుడికి ఆహ్లాదాన్ని కలిగించింది. అలా 12 ఏళ్లు తపస్సులోనే గడిపాడు. ఒకరోజు చేపలు పట్టే జాలర్లు ఆ ప్రాంతానికి వచ్చారు. నదిలో వలలు వేశారు. ఒక వలలో చేపలతో పాటు చ్యవనుడు కూడా చిక్కుకున్నాడు. వలలో పడిన చ్యవనుణ్ణి చూసి మత్స్యకారులు భయపడ్డారు. మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారని తమకు తెలియదని మత్స్యకారుడు చ్యవనుణ్ణి క్షమాపణ కోరారు. ఇందులో మీ తప్పేమీ లేదని, నీటి అడుగున ఈ చేపలతో సహజీవనం చేస్తూ ఇక్కడే ప్రాణాలు విడవాలని అనుకుంటున్నట్లు చ్యవనుడు ఆ మత్స్యకారులతో చెప్పాడు. మీ వలలో పడిన నేను కూడా మీకు సొంతమే కనుక చేపలతో పాటు నన్ను కూడా అమ్మండి అన్నాడు చ్యవనుడు. ఆ మాటలకు మత్స్యకారులు మరింత భయపడ్డారు. ఆ రాజ్యానికి రాజు నహుషుడు. అతని దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా మత్స్యకారులు చెప్పారు. నహుషుడు చ్యవనుడి దగ్గరకు వచ్చి నమస్కారాలు సమర్పించాడు. ఇందులో మత్స్యకారుల తప్పేమీ లేదని, వారి వృత్తి ధర్మాన్ని వారు నిర్వహించారని చెప్పాడు చ్యవనుడు. అలాగే వారు కష్టపడి తనను కూడా వలలో పట్టినందుకు తగిన ప్రతిఫలం ఇప్పించాలని నహుషుణ్ణి చ్యవనుడు కోరాడు. అప్పుడు నహుషుడు ఆ మత్స్యకారులకు 1000 మాడలు ఇవ్వమన్నాడు. ఆ మాటలకు చ్యవనుడు నా ఖరీదు 1000 మాడలేనా అన్నాడు. అలాగైతే 1,00,000 మాడలు ఇవ్వండి అన్నాడు నహుషుడు. ఏంటి నా విలువ కేవలం 1,00,000 మాడలేనా అని చ్యవనుడు అన్నాడు. ఇలా తన ధరను పెంచుకుంటూ పోయాడు. చివరికి నహుషుడు పంతానికి పోయి సరే ఈ మత్స్యకారులకు నా రాజ్యమంతా ఇస్తానన్నాడు. అప్పుడు చ్యవనుడు నీ మంత్రులతో సావకాశంగా ఆలోచించి మరో మాట చెప్పు అన్నాడు. తన రాజ్యమంతా ఇస్తానన్నా చ్యవనుడు సంతృప్తి చెందలేదని తన బాధను నహుషుడు మంత్రులతో చెప్పాడు. ఆ సమయంలో అక్కడకు అవిజాత అనే మహర్షి వచ్చాడు. అతనికి విషయం అంతా తెలిసిందే. తాను చ్యవనమునికి తగిన ధర నిర్ణయిస్తానని చెప్పాడు. చ్యవనుడు విలువ 1 గోవు అన్నాడు. నహుషుడు ఆశ్చర్యపోయాడు. తన రాజ్యం కన్నా గోవు ఖరీదైనదా అన్నాడు. గోవు ఒక గొప్ప మహర్షి కన్నా గొప్పదని, గోవు వల్లే పాలు పెరుగు నెయ్యి లాంటి యజ్ఞ వస్తువులు లభిస్తాయని అవిజాత మహర్షి చెప్పాడు. చ్యవనుడు లాంటి గొప్ప మహర్షి విలువను దేవతలు కూడా నిర్ణయించలేరన్నాడు. అందుకే సకల దేవతా స్వరూపమైన గోవే ఆ మహర్షికి సమానమైనదని చెప్పాడు. అప్పుడు నహుషుడు ఒక మంచి గోవుని చ్యవనుడి దగ్గరకు తీసుకువెళ్లి ఈ గోవునే మీ ధరగా నిర్ణయించాను అన్నాడు. నీ నిర్ణయానికి సంతోషించానన్నాడు చ్యవనుడు. ఆ గోవును మత్స్యకారులకు నహుషుడు ఇచ్చాడు. తనతో పాటు 12 ఏళ్లు జీవించిన ఆ చేపలకు స్వర్గం లభించేలా చేశాడు చ్యవనుడు. తరువాత చ్యవనుడు అవిజాతుడు నహుషుడికి ఇంద్రుడితో సమానమైన సంపదలు ప్రసాదించారు. అందుకే ఎప్పుడైనా ఒక పండితుడితో స్నేహం కొన్నాళ్లే ఉన్నా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని, అలాంటి వారితో సహజీవనం చేసినా వారి జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పాడు భీష్ముడు. అందుకే
ఒక రాజు పక్కన ఎప్పుడూ అద్భుత విజ్ఞానం ఉన్న స్నేహితులు ఉండాలన్నాడు. దానాల్లో ఏ దానాలు గొప్పవి అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు. అన్ని దానాల కన్నా భూదానం చాలా గొప్పదని అన్నాడు భీష్ముడు. భూదానమిస్తే ఒకరి జీవితానికి సరిపడా వసతులు కల్పించినట్లేనని చెప్పాడు. ముఖ్యంగా యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు ఖచ్చితంగా భూదానం చేయాలని, వారికి తమ యజమాని లేని లోటు తెలియని విధంగా రాజ్యం చూడాలని చెప్పాడు భీష్ముడు. ఇప్పటికీ సైనికులకు ప్రభుత్వాలు భూములిస్తుంటాయి. ఈ నిబంధన మహాభారత కాలానికే ఉంది. పరశురాముడు కూడా భూదానం చేసే తన క్షత్రియ హత్యా పాతకాల నుంచి విముక్తి పొందాడని భీష్ముడు చెప్పాడు. ఎంతో అవసరం ఉంటేనే ఎవరైనా దానం అడుగుతారు. కనుక అడక్కముందే ఎదుటివారి అవసరాన్ని గ్రహించి చేసే దానం అత్యుత్తమ దానం అన్నాడు భీష్ముడు. రాజులు తమ పరిపాలనా విధి నిర్వహణలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటారు. చేయాల్సి రావచ్చు కూడా. అలాంటి పాపాలను పరిహరించుకునేందుకు భూదానం ఉత్తమమైన మార్గంగా భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఒక్కసారి దానం ఇచ్చాక మళ్లీ ఆ భూమిని అడగకూడదని, అడిగితే నరకానికి వెళ్లిన పాపమని భీష్ముడు చెప్పాడు. ఇక అన్నం, బంగారం, జలం ఇవి దానాల్లో ప్రముఖమైనవి. వీటిలో అన్నదానం గొప్పదని భీష్ముడు అన్నాడు. ఒక వ్యక్తి ఇక చాలు అని సంతృప్తిగా చెప్పేది ఒక్క అన్నదానంలోనే. పైగా అన్నం ఆకలి తీరుస్తుంది, ప్రాణదానం చేస్తుంది. అందుకే అన్నదానం గొప్పది, సులువైనది. ఎవరైనా సరే వారి స్థాయిలో అన్నదానం చేయగలరు. కనుక అన్నదానం గొప్ప దానం. ఏ శుభకార్యమైనా పుణ్యకార్యమైనా సరే వాటిలో అన్నదానం ఖచ్చితంగా ఉండాలని భీష్ముడు అన్నాడు. అన్ని పుణ్యకార్యాల్లో అన్నదానం తప్పక చేయాలి. బాగా అలసిపోయిన వారు, ఆకలితో బాధపడుతున్నవారు, తపస్వి, చిన్నపిల్లలు, వికలాంగులు, స్త్రీలు వీరు ఆకలితో ఉండి అన్నం పెట్టమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అనకూడదు. అది మహాపాపం అన్నాడు భీష్ముడు. అన్నదానానికి కులాలు, జాతులతో సంబంధం లేదని భీష్ముడు చెప్పాడు. ఆకలితో ఉన్నది కుక్క అయినా సరే అన్నం పెడితే అది అన్నదాన ఫలితాన్ని ఇస్తుందన్నాడు. అన్నదానం చేయడానికి కులం, వారి విద్య, వారి వృత్తి ఇవేవి అడ్డుగా చూడకూడదని భీష్ముడు చెప్పాడు. ఇక ఏదైనా గొప్ప యజ్ఞం లేదా వ్రతం చేసినప్పుడు లేనివారికి సువర్ణదానం చేస్తే మంచిదని భీష్ముడు చెప్పాడు. మనిషిలో కోరికలు, అహంకారాన్ని సువర్ణదానం తగ్గిస్తుందని హరిశ్చంద్రుడు చెప్పినట్టు భీష్ముడు అన్నాడు. అడిగిన వారికి కాదనకుండా దాహానికి మంచినీరివ్వడం అన్నిటికంటే ఉత్తమ దానం. చెరువులు, బావులు, కొలనులు నిర్మించడం జలదానమే. ఈ దానాలు అవసరాలను తీర్చే విధంగా ఉండాలని, అలాంటి దానాలే గొప్పవని చెప్పాడు భీష్ముడు. అలాంటి దానాల్లో నెయ్యి దానం, ఇంట్లో వస్తువులైన కుండల దానం గొప్పవన్నాడు. ఇవి దానం చేస్తే చేసిన వారు శ్రీమంతులవుతారని చెప్పాడు. అలాగే ఎండల్లో తిరిగే వృత్తుల్లో ఉన్నవారికి గొడుగులు, చెప్పులు దానం చేయడం గొప్ప పుణ్యంగా చెప్పాడు. నువ్వులు పితృదేవతల ఆహారం. అందుకే నువ్వులు దానం చేస్తే ఆ పితృదేవతలను సంతృప్తిపరిచినట్లే అన్నాడు భీష్ముడు. ఇక సకల పాపాలను హరించే దానం గోదానం అని భీష్ముడు అన్నాడు. గోవు శరీరంలో పనికిరాని వస్తువంటూ ఒక్కటి కూడా లేదు. అలాంటి జీవి ఈ ప్రపంచంలో మరొకటి లేదని భీష్ముడు అన్నాడు. గోవులు మనకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి ఇస్తాయి. దాని పేడ, మూత్రము, చర్మము అన్నీ పవిత్రమైన వస్తువులే. గోవులు ఉన్న ఇంట్లో మానసిక సమస్యలుండవు. వేదాలు, గొప్ప ఋషులు, గోవులు ఒక్కటేనని శాస్త్రాలు చెప్తున్నాయి. గోదానం చేయడం అంటే వారి నిత్యావసరాలన్నింటినీ దానం చేసినట్లే అవుతుంది. కానీ గోవులను అర్హులకు మాత్రమే దానం చేయాలి. వాటిని హింసించే మనస్తత్వం ఉన్న వారికి, క్రూరులకు, నాస్తికులకు, దుర్మార్గులకు గోదానం చేస్తే అది చేసిన వారికి పాపం. గోదానం మాత్రం అర్హులకు, గోవుని దైవంతో సమానంగా చూసేవారికి మాత్రమే దానం చేయాలని భీష్ముడు చెప్పాడు. ఇక రోగం వచ్చిన దానిని, బక్క చిక్కినది, చూలు కాని ఆవును దానం చేయకూడదు. మంచి ఆవును దానం చేయాలని, కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్న గోవునే దానం చేయాలని భీష్ముడు గోదానం గురించి చెప్పాడు. యజ్ఞాలు, పూజలు ధనమున్నవారు చేయగలుగుతారు. మరి సామాన్యులు దైవారాధన చేయాలంటే ఎలా అని ఆ విధానాలేంటో చెప్పమన్నాడు ధర్మరాజు. స్వయంగా నారదుడే నాకు చెప్పిన భక్తి మార్గాన్ని ఇప్పుడు చెప్తానని భీష్ముడు అన్నాడు. ఈ భూమి మీద ఔషధ వృక్షాలు గొప్పవి. వాటికి పూసే ప్రతి పుష్పం గొప్పది. అలా పుష్పాలతో దేవతలను అర్చించటం గొప్ప పూజ. పూలను సుమ మనస్సులు అంటారు. పూలతో దేవతలను అర్చిస్తే దేవతలు ఆనందిస్తారు. అందుకే దేవతలను సుమ మనస్కులు అంటారు. మంచి సువాసన, మంచి రూపం, ముళ్ళు లేని చెట్లకు పూచిన పూలు దేవతారాధనకు మంచివి. తామరలు, సన్నజాజులు, తులసి దళాలు
దేవతా పూజకు ముఖ్యమైనవి. ముళ్ళ చెట్లకు పూసినవి, ఎర్రనివి, ఘాటైన వాసన కలిగిన పూలను తాంత్రిక పూజల్లో ఉపయోగిస్తారని అథర్వవేదం చెప్తోంది. మంచి పరిమళాలను వెదజల్లే పూలనే దేవతల ఆరాధనకు ఉపయోగించాలి. దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో పూసిన పూలను స్త్రీలు అలంకరించుకోకూడదని పుష్పపూజ గురించి భీష్ముడు చెప్పాడు. ఆ తర్వాత ధూపం గురించి చెప్పాడు. సల్లకి అనే చెట్టు నుంచి తీసిన పొడితో వచ్చే ధూపము దేవతలకిష్టమైనది. అలాగే ఆ పరిమళం ఆరోగ్యకరమైనది. అగరుబత్తి ధూపం యక్షకులకు, గంధర్వులకు, నాగజాతికి ఇష్టం. అన్నిటికంటే శ్రేష్టమైనది కర్పూర ధూపం. తీయని వాసన వచ్చే ధూపం దేవతలకిష్టం. ఘాటైన వాసన వచ్చే ధూపం రాక్షసులకిష్టం. కారమైన ధూపం అంటే కళ్ళ నుంచి నీళ్లు వచ్చే ధూపము యక్షులకు ఇష్టం. అందుకే మంచి ఆహ్లాదకరమైన ధూపాన్ని దేవతా పూజలకు వినియోగించాలని ధూపం గురించి భీష్ముడు చెప్పాడు. తర్వాత దీపారాధన గురించి చెప్పాడు. దేవతలను పూజించే సమయంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి. దీపం అంటే వెలుగు. వెలుగులో భూత పిశాచాలు ఉండలేవు. వాటిని తరిమేసేందుకే దీపారాధన చేస్తారు. దీపం వెలిగిస్తే చీకట్లు తొలగిపోతాయి. మనలోని జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. మనసు ధర్మచింతన వైపు వెళుతుంది. ప్రమిదలో నెయ్యి తక్కువగా ఉండకూడదు. వత్తి సన్నగా ఉండకూడదు. సగం సగం వెలిగించకూడదు. దీపారాధన చేస్తే చక్కటి వెలుగు రావాలి. చీకట్లు పూర్తిగా తొలగిపోవాలి. ఆవు నెయ్యి దీపము అత్యంత శ్రేష్టం. ఆ తర్వాత శ్రేష్టమైన నూనెలతో కూడా దీపం వెలిగించవచ్చు. జంతువుల కొవ్వు, ఎముకల నూనెతో దీపం వెలిగితే మహాపాపం. అలాగే వాటి నుంచి వచ్చే వాసన అనారోగ్యకరం. ఇలా దీపారాధన గురించి భీష్ముడు చెప్పాడు. ఆ తర్వాత నైవేద్యం గురించి ఇలా చెప్పాడు. ఆహారాన్ని ముందుగా దేవతలకు నివేదన చేసిన తర్వాతే భుజించాలి. నివేదన చేయకుండా తినే ఆహారం రాక్షసాహారం అవుతుంది. నువ్వుల పిండి, పాలు, పెరుగు, నెయ్యి మరియు సుగంధ ద్రవ్యాలు వేసి మంచి వాసన వచ్చే పదార్థాలు దేవతలకిష్టం. ప్రతిరోజు దేవతలకు నివేదన చేయాలి. ఎవరైనా సరే తమ శక్తి మేరకు పువ్వులతో, దీపధూపాలతో, నైవేద్యాలతో పూజ చేయవచ్చు. ఇలా నిత్యం పూజలు చేసిన వారు అద్భుత ఫలితాలు పొందారని భీష్ముడు వివరంగా చెప్పాడు. ఆయుష్మాన్ భవ అని పెద్దలు దీవిస్తారు. అయినా చాలామంది తక్కువ వయసులోనే ఎందుకు మరణిస్తున్నారని ధర్మరాజు మంచి సందేహం అడిగాడు. అప్పుడు భీష్ముడు అద్భుతంగా చెప్పిన సమాధానం ఇది. ఇది ఈ కాలానికి కూడా వర్తిస్తుంది. సదాచారం, నియమబద్ధమైన జీవితం ఆయుష్ను పెంచుతాయి. దురాచారం, నియమము లేని జీవితం మరణానికి దగ్గర చేస్తాయి. ప్రకృతి విరుద్ధంగా జీవించే ప్రతి జీవిని పంచభూతాలు తిరస్కరిస్తాయని, వారు తొందరగా మరణిస్తారని భీష్ముడు చెప్పాడు. తొందరగా మరణించడానికి కారణాలను కూడా భీష్ముడు ఇలా చెప్పాడు. జీవులను అన్యాయంగా చంపడం, ఊసుపోక పదే పదే గోళ్లు కొరకడం, పని లేకుండా చెట్లకు ఉన్న పుల్లలను తుంచడం, ఉదయం సాయంత్రం సూర్యుని వంక అదే పనిగా చూడటం, ఇవన్నీ మానసిక సమస్యలు. అలాంటి వారిని మరణం తొందరగా వరిస్తుంది. ఎప్పుడూ నిజాయితీగా ఉండడం, ఎంత కష్టం వచ్చినా ప్రశాంతంగా ఉండడం, అహింస, ప్రతిరోజు దేవతారాధన, ఇవి ప్రశాంత జీవితానికి మార్గాలు. ఇలాంటి వారు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఎక్కువ కాలం బతుకుతారు. ఇతరుల భార్యను కోరడం, మిత్రుడి భార్య, గురువుగారి భార్య, తనకంటే వయసులో పెద్దవారి భార్య, రాజుల భార్యలు, తనకంటే చిన్నవారి భార్యలు, వైద్యుల భార్యలు, సేవకుల భార్యలు, పనివారి భార్యలు, పండితుల భార్యలను కోరుకునేవాడు సకల రోగాలు తెచ్చుకొని తొందరగా మరణిస్తాడు. గోశాలల దగ్గర, దేవాలయాల దగ్గర, రచ్చబండల దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది గుమిగూడి ఉంటారు. అంటురోగాలు తొందరగా వ్యాప్తి చెంది మరణించే ప్రమాదం ఉంది. నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు. ఇది రోగకారకమన్నాడు భీష్ముడు. భోజనానికి ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడగాలి. నిలబడి భోజనం అస్సలు చేయకూడదన్నాడు. దీనివల్ల సకల రోగాలు వస్తాయని చెప్పాడు భీష్ముడు అప్పట్లోనే. ఎంగిలి చేత్తో ఎవరినీ తాకకూడదు. పెద్దవాళ్లు కనబడినప్పుడు చిన్నవాళ్లు నమస్కరించాలి. వారి ఆశీర్వాదం వల్ల వారి నుంచి శక్తి పిల్లలకు అందుతుంది. ఇది ఆయుష్ను పెంచుతుంది. నిద్రపోయే ముందుగా స్నానం చేయాలి. 2 చేతులతో తలను గోకకూడదు. ఆ గోకిన చేతులతో ఏదైనా తింటే అది విషాహారం అయ్యే ప్రమాదముంది. తలకు పూసే నూనెను ఒంటికి రాయకూడదు. పండితులు, గోవులు, వృద్ధులు, బరువులు మోయివారు, బలహీనులు, గర్భిణీ స్త్రీలు ఎదురుగా వస్తున్నప్పుడు తప్పుకొని దారి ఇవ్వాలి. మంగళకరమైన వస్తువులు కనిపిస్తే నమస్కరించాలి. పూర్ణిమ, అమావాస్య, చతుర్దశి, అష్టమి, ద్వాదశి తిథులలో, అలాగే జన్మతిథులలో గృహస్థు బ్రహ్మచర్యం పాటించాలి.
అన్నిటికన్నా పెద్ద రోగకారకం అందరితో అయినదానికి కానిదానికి గొడవలు పెట్టుకోవడం. దానివల్ల హృదయ స్పందన పెరిగి లేనిపోని వ్యాధులు వచ్చి హఠాత్తుగా మరణించే ప్రమాదముంది. ఒక కాలును మరొక కాలుతో తోమకూడదు. ఇవన్నీ పాటించని వారిని మృత్యువు తొందరగా తీసుకువెళుతుంది. అలాగే వికలాంగులను, పేదవారిని, నిరక్షరాస్యుణ్ణి, అందంగా లేని వారిని అపహాస్యం చేయడం వారి మానసిక రోగానికి నిదర్శనం. అలాంటి మానసిక స్థితి ఉన్నవారు కూడా మరణానికి దగ్గరగా ఉన్నట్లేనని భీష్ముడు చెప్పాడు. పళ్ళు తోమినప్పుడు, మూత్ర విసర్జన చేయి సమయంలో అస్సలు మాట్లాడరాదు. అలా చేస్తే మన నుంచి వేరే వారికి వ్యాధులు సోకే ప్రమాదముంది. సూర్యోదయం, సూర్యాస్తమయ కాలాల్లో నిద్రపోకూడదు. ప్రతిరోజు తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించాలి. ఆ తర్వాత గురువులకు, పండితులకు నమస్కరించాలి. ఉదయం ఇంట్లో పూజ చేయకుండా అత్యవసరమైతే తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు. ఉత్తర దిక్కు, పడమర దిక్కున తలపెట్టి నిద్రపోకూడదు. ఆ 2 దిక్కుల్లో పడుకుంటే రక్త ప్రసరణ వేగంలో హెచ్చుతగ్గులుంటాయని భీష్ముడు చెప్పాడు. ఒకరు విడిచిన వస్త్రం కట్టుకోకూడదు. ఒకరు తిన్న ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇవన్నీ లేనిపోని రోగాలు తెచ్చేవే. తినేప్పుడు పూర్తి ఆసక్తితో తినాలి. అన్యమనస్కంగా భుజించకూడదు. అది రోగలక్షణమే. అన్నం తినే సమయంలో ఆహ్లాదంగా ఉండాలి. ఉద్రేకం కలిగించే మాటలు మాట్లాడకూడదు. ఒకరి చేతి నుంచి ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు నుంచి కూడా కొన్ని రోగాలు వస్తాయి. రాత్రిపూట తేనె, పెరుగు అస్సలు తినరాదు. ఇవి తొందరగా అరగవు. పక్కవాడికి తక్కువ రకం భోజన పదార్థాలు వడ్డించి తాను మంచి పదార్థాలు తినడం కూడా మానసిక దౌర్బల్యమే. నెయ్యి, తేనె, పాయసం, నీరు తాను తినగా మిగిలినది మరొకరికి ఇవ్వకూడదు. వారికి కొత్త పదార్థాలే ఇవ్వాలి. గ్రద్ద, దీప పురుగులు, గుడ్లగూబలు, గబ్బిలాలు ఇంట్లో ప్రవేశించరాదు. అలా ప్రవేశించాయంటే ఆ ప్రాంతంలో విషజ్వరాలున్నాయని అర్థం. అందుకే అవి ప్రవేశిస్తే శాంతి చేయించాలి. సాయం సంధ్యా సమయంలో చదవడం, తినడం రెండూ మంచివి కావు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. ఈ నియమాలు పాటించిన వారు ఎలాంటి రోగాలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతారని భీష్ముడు చెప్పాడు. దానాల గురించి భీష్ముడు వివరించాడు. అయితే ఎన్ని చేసినా మనిషి మానసికంగా ఎందుకు కుంగిపోతుంటాడో చెప్పాలని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. ఇది ఈ కాలానికి కూడా పనికి వచ్చే కథ. మనిషి ఏ సందర్భాల్లో మానసికంగా కుంగిపోతాడో చెప్పే గొప్ప కథ ఇది. ఈ కాలం యువతకు వారి జీవితాల్లో బాగా పనికొస్తుంది కూడా. దేనికి ఎక్కువ స్పందించాలి, ఏ విషయాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నది భీష్ముడు చెప్పిన కథ ద్వారా తెలుస్తుంది. ఒక పండితుడు ఒక అడవిలో ప్రయాణిస్తున్నాడు. ఒక రాక్షసుడు అతన్ని చూశాడు. అతన్ని చంపి తినేయాలని అనుకొని ఆ పండితుడిని పట్టుకున్నాడు. కాని ఆ పండితుడు భయపడలేదు. అతని ధైర్యానికి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఒక పరీక్ష పెట్టాడు. తన ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తే వదిలేస్తానని రాక్షసుడు పండితుడికి మాట ఇచ్చాడు. పండితుడు సరే అన్నాడు. నా శరీరం చాలా అలసిపోయింది, ఇలా శిథిలమైపోతోంది, మనసులో విపరీతమైన బాధ కలుగుతోంది, కారణం ఏంటని రాక్షసుడు పండితుడిని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రాక్షసా, నువ్వు చెడ్డవాడివని తెలిసి నీ బంధువులందరూ నిన్ను వదిలేశారు. నీ బుద్ధి మంచిది కాదని నీ స్నేహితులు నిన్ను దూరం పెట్టారు. అందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు. అయినా నీ తీరు మార్చుకోలేదు. పంతానికి పోయి నీవు చేతకాని పోటీల్లో ఓడిపోయావు. గెలిచిన వారు ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేకపోయావు. అయినా అలాంటి జూదాలను వదల్లేకపోయావు. నీ అవసరం ఉన్న దుర్మార్గులు నీ చుట్టూ చేరి భజన చేస్తుంటే పొంగిపోయావు. కానీ పండితులు ఎప్పుడూ నన్ను పొగళ్లేదని బాధపడుతున్నావు. పండితులు పొగిడేలా ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన కూడా నీకెప్పుడూ రాలేదు. ఇన్ని బాధలు, అసూయలు, ద్వేషాలు ఉన్న నువ్వు మానసిక రోగివి. ఆలోచనలు ఎక్కువైతే శరీరం కళ తప్పిపోతుంది. నీ విషయంలోనూ అదే జరిగింది. అలాగే నీ మాట చెల్లని సందర్భాల్లో విపరీతంగా కోపం ప్రదర్శించావు. దానివల్ల ఎంతోమంది దూరమయ్యారు. కానీ నీ కోపం అనే రోగాన్ని తగ్గించుకోలేదు. నువ్వు చేసిన పాడు పనులకు నీ భార్య బాధపడుతున్నా ఆమెనేనాడూ ఓదార్చలేదు. ఆమెకెప్పుడూ సంతోషాన్ని పంచలేదు. ఎవరెవరో చెప్పిన మాటలు విని నీ బంధువులు నిన్ను వదిలేశారని బాధపడ్డావు. అయినా మంచి అనిపించుకునేలా ఏనాడూ ఒక్క పని చేయలేదు. నువ్వు మారిపోయిన సమయంలో నీ దగ్గర ఎవ్వరూ లేరు. నీ బిడ్డలు నీ దుర్మార్గాలను చూశారు కాబట్టి వారు దుర్మార్గులే అయ్యారు. వారే నిన్ను హింసించారు. ఇలాంటి స్వభావం ఉన్న వారికి ఎప్పుడూ బాధే ఉంటుంది. ఆ జన్మలో ఆ బాధే నిన్ను ఈ రాక్షస జన్మలోనూ వెంటాడుతోంది. అందుకే నువ్వు ఇలా కృషించిపోయావని
ఆ పండితుడు రాక్షసుడికి చెప్పాడు. నలుగురికి ఆనందం కలిగించే పనులు చేయాలని, అప్పుడే మనం కూడా ఆనందంగా ఉంటామని చెప్పే కథ ఇది. ఈ కథ తర్వాతే భీష్ముడు అత్యంత ప్రఖ్యాతి చెందిన విష్ణు సహస్రనామాలను ధర్మరాజుకి బోధించాడు. ఈ సహస్రనామాలను ఏ వర్ణం వారైనా పఠించవచ్చని, ఈ నామాలు పఠించేందుకు భక్తి ఉంటే చాలని చెప్పాడు. భీష్ముడు ఆనాడు అంపశయ్యపై ధర్మరాజుకు చెప్పిన ఆ విష్ణు సహస్రనామాలనే ఇప్పటికీ మనం పఠిస్తున్నాం. విష్ణువుకున్న అత్యద్భుతమైన సుందరమైన 1000 నామాలు ఈ పారాయణంలో ఉంటాయి. విష్ణు సహస్రనామం పఠించేవారికి మానసిక ప్రశాంతత లభిస్తుందని, దైవిక బలం సమృద్ధిగా దొరుకుతుందని చెప్పాడు భీష్ముడు. విశ్వమంతా విష్ణువేనని, ప్రతి అణువు విష్ణుమయమని చెప్తూ విశ్వ ఆవిర్భావం గురించి గొప్పగా చెప్పే స్తోత్రం విష్ణు సహస్రనామం. ఇక అనుశాసనిక పర్వంలో చివరికి వచ్చాం. ముఖ్యంగా చివరిగా ధర్మరాజుకి భీష్ముడు ధర్మం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు. కాలానుగుణంగా ధర్మం మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ధర్మం కూడా తన రూపు మార్చుకుంటుంది. ఒక్కోసారి అధర్మం కూడా ధర్మంగా కనిపిస్తుంటుంది. కొంతకాలం పోయాక అధర్మాన్నే ధర్మంగా ప్రచారం చేసే దుర్మార్గులను కాలం చూస్తుంది. వారిని నమ్మి ధర్మపరులు కూడా అధర్మపరులుగా మారే రోజులను కాలం చూస్తుంది. దీనివల్ల ప్రజలు చాలా కష్టాలు పడతారని భవిష్యత్తు చెప్పాడు భీష్ముడు. అందువలన మంచి రాజు చేయాల్సిన పనిని చెప్పాడు. అహింస, దానగుణం, నిజాయితీ, కోపం లాంటి దుర్గుణాలను నియంత్రణలో పెట్టడమే అత్యుత్తమ ధర్మాలు. ఎన్ని ధర్మాలు మారినా ఇవి మారకూడదని భీష్ముడు చెప్పాడు. ఆ విధంగానే పాలన సాగాలని సలహా ఇచ్చాడు. ఎప్పుడూ ప్రతి చిన్న విషయానికి అతిగా ఆవేశపడే రజోగుణం ఉన్నవారు, ఏ పని పాట లేకపోయినా ఖాళీగా కూర్చొని నీతులు చెప్పే తమోగుణం కలిగిన వారు ధర్మాన్ని పాటించలేరు. కాబట్టి ఆ ధర్మమే ఉండకూడదని ద్వేషం చూపిస్తూ ఉంటారు. వారు ధర్మాన్ని దూషిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉంటారు. వారిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా రాజుదే అని చెప్పాడు భీష్ముడు. ధర్మం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకే ప్రజలు సుఖంగా ఉంటారని, ధర్మం లేని చోట దుఃఖం తప్ప ఇంకేది ఉండదని భీష్ముడు చెప్పి అనుశాసనిక పర్వాన్ని ముగించాడు. భీష్ముడు చెప్పిన శాంతి పర్వం, అనుశాసనిక పర్వంతో ధర్మరాజుకి ఎంతో సంతృప్తి కలిగింది. యుద్ధం వల్ల కలిగిన మానసిక గాయాల నుంచి ధర్మరాజు తేరుకున్నాడు. భీష్ముడి ఆశీర్వచనం తీసుకుని హస్తినాపురానికి ధర్మరాజు, పాండవులు, శ్రీకృష్ణుడు బయలుదేరారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే తన దగ్గరకు రావాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. హస్తినాపురానికి పాండవులు, శ్రీకృష్ణుడు చేరుకున్నారు. ధర్మరాజు పరిపాలన మొదలైంది. కొన్నాళ్లకు సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ప్రాణాలు వదిలేందుకు భీష్ముడు సిద్ధపడ్డాడు. భీష్ముడిని సందర్శించేందుకు శ్రీకృష్ణుడు పాండవులతో సహా పెద్దలంతా వెళ్లారు. అప్పటికీ భీష్ముడు అంపశయ్యపై చేరి 50 రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు వంటి మహామహులు, ధృతరాష్ట్రుడు కూడా భీష్ముడికి వీడ్కోలు చెప్పేందుకు వచ్చారు. అందరినీ కడసారిగా భీష్ముడు చూసుకున్నాడు. చివరిసారిగా అందరికీ భీష్ముడు జ్ఞానబోధ చేశాడు. ముఖ్యంగా ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చాడు. దుర్మార్గాల వల్లే నీ కుమారులు మరణించారని, ధర్మరాజు నిన్ను కన్న తండ్రిలా చూసుకుంటాడని చెప్పాడు. సాక్షాత్ విష్ణుస్వరూపుడిగా శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి కడసారి స్తుతించాడు. భవిష్యత్తంతా చెప్పుకునే ఒక గొప్ప చరిత్రగా నీవు మిగిలిపోతావని కృష్ణుడు భీష్ముడికి వరమిచ్చాడు. దేహాన్ని త్యజించేందుకు భీష్ముడికి కృష్ణుడు అనుమతిచ్చాడు. అందరినీ ప్రేమతో చూస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు భీష్ముడు. యోగాధారణ చేసి తన జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేశాడు. చూస్తుండగానే భీష్మ పితామహుని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి పుణ్యతిథిన భీష్ముడు తన దేహాన్ని వదిలేశాడు. ఆ రోజునే మనం భీష్మ ఏకాదశి పర్వదినంగా పూజిస్తాం. భీష్ముడు పరమపదించాక ధర్మరాజు, పాండవులు, విదురుడు అందరూ భీష్ముడి శరీరానికి దహన సంస్కారాలు చేశారు. అష్టవసువుల్లో ఒక వసువు శాపవశాత్తు భీష్ముడిగా జన్మించాడు. ఈ జన్మలో భీష్ముడిగా ప్రాణాలు వదిలి మళ్లీ వసులోకానికి వసువుగా వెళ్లాడని భీష్ముడి జన్మవృత్తాంతాన్ని వ్యాసుడు అక్కడున్న వారికందరికీ చెప్పాడు. భీష్మ నిష్క్రమణతో అనుశాసనిక పర్వం ముగిసింది. ఆ తర్వాత భారతంలో 14వ పర్వం అశ్వమేధ పర్వం. ఆ పర్వంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.